హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT యొక్క ప్రిపరేషన్లో భాగంగా కెమిస్ట్రీలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క క్లాస్ 2 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1లోని ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క ఇంట్రడక్షన్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నానోడెకా, ఆల్కేన్, ఆల్కిన్, ఆల్కేన్, ఆల్కైళ్ళు అండ్ అదేవిధంగా ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్లు, ఎస్టర్లు వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం దాని యొక్క డెప్త్లోకి వెళ్ళిపోదాం. కాబట్టి మీకు ఇక్కడ పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. అండ్ అదేవిధంగా మనం డెప్త్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎవరైతే ప్రీవియస్ క్లాస్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ప్రీవియస్ క్లాస్ చూడండి. హౌ మెనీ సింగిల్ బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మీథేన్? సో వాట్ ఈజ్ మీథేన్? మీథేన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, CH4 మీత్ ఏన్ ఆల్కేన్ CH4. సో దీని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది, హెచ్ 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 హెచ్. సో C4Hలో వచ్చేసినాయి కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ CH. సో ఎన్ని బాండ్లు ఉన్నాయి? ఎన్ని సింగిల్ బాండ్లు ఉన్నాయి? 6, 7, 5, 4? 4 కదా. సో సికి ఎన్ని కనెక్షన్ ఉంటాయి అన్నీ మనకి ఇక్కడ లెక్కలోకి వస్తాయి. కాబట్టి ఏంటి ఫ్రెండ్స్? 4. డాష్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఈ కింద వాటిలో ఏది అసంతృప్త హైడ్రోకార్బన్? ఈథేన్, బ్యూటేన్, బెంజీన్, మీథేన్. సో ఏంటి ఫ్రెండ్స్? బెంజీన్. ఇది మన యొక్క ఇంటర్లో చదువుకుంది కాబట్టి నేను ఎంత డెప్త్గా వెళ్ళిపోవట్లేదు. బెంజీన్ C6H6. సో యాక్చువల్లీ మీ అందరికి స్ట్రక్చర్ ఐడియానే ఉంటుంది కదా, బెంజీన్ స్ట్రక్చర్. ఓకేనా. సో ఇక్కడ మనకు డాట్స్ అన్నీ కూడా ఓకేనా, ఈ యొక్క డాట్స్ ఇవన్నీ కూడా Cలు. సో ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇవేంటి? డబల్ బాండ్లు. వీటన్నిటికి కూడా ఒక తోకలు ఉంటాయి, 6 తోకలు ఉంటాయి. 6 తోకలకు ఏమేలాడుతుంటాయి? హైడ్రోజన్లు ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు? అసంతృప్త అన్నాడు. అసంతృప్త అంటే ఏంటిది? అసంతృప్త అంటే ఏంటిదంటే 2 C బాండ్ల మధ్య కనీసం ఒకటి అయినా డబల్ బాండ్ కానీ త్రిబుల్ బాండ్ కానీ ఉంటే దాన్ని ఏమంటాం? అసంతృప్త హైడ్రోకార్బన్లని అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? బెంజీన్. ఆల్రెడీ మీథేన్ చూసినాం కదా, బ్యూటేన్ కూడా అట్నే వస్తుంది, ఈథేన్ కూడా అట్నే వస్తుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో అర్థం కాకుండా 1-2 సార్లు క్లాస్ చూడండి, తప్పలేదు. కాన్సెప్ట్ ఒక్కసారి మీకు కనుక ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇష్టం అర్థమైంది అనుకోండి, ఒక్కసారి దేనిపైన నాకు ఇష్టం కలిగింది అనుకోండి, మీరే నెంబర్ ఆఫ్ క్రియేషన్స్ చేయగలరు. సో క్రియేషన్ చేయగలిగినటువంటి ఏకైక టాపిక్ కెమిస్ట్రీలో అంటే అది ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రమే. ఓకేనా. ఈచ్ కార్బన్ ఆటమ్ ఇన్ ఈథేన్ ఈజ్ బాండెడ్. సో ఆర్గానిక్ కాంపౌండ్ దాంట్లో మనకి ఇక్కడ ఏమన్నాడు? ఈథేన్ అంటే ఏంటిది? మీత్, ఈత్, ప్రొబ్యూట్. సో ఈథేన్ అంటే ఏంటిది? C2. సో C2H6లో మనకి ఎన్ని బాండ్స్ అనేవి ఉంటాయి? సో మొత్తం ఆటమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగింది కదా, ప్రతి కార్బన్ పరమాణు ప్రతి దానికి సంబంధించి. సో C కన్నా తీసుకుంటే C2. సో ఇక్కడ దీనికి ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఒక హెచ్ హెచ్ హెచ్. సో యాక్చువల్ స్ట్రక్చర్ గీసేస్తున్నా, మనకి ఇక్కడ 2 Cలు వచ్చినాయి, C2H6 వచ్చినాయి. సో ప్రతి దానికి కూడా ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి? 4. ఇక్కడ ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి? 4. కాబట్టి ఏంటి ఆన్సర్? ఏంటి? ఆప్షన్ A ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ప్రతిదాన్ని కూడా మిగిలిన ఎన్ని ఆటమ్స్తో కనెక్ట్ అయింది? ఒక C ఆటమ్ తోటి, మిగిలిన 3 హైడ్రోజన్ ఆటమ్ తోటి కనెక్ట్ అయింది. కాబట్టి ఆప్షన్ A ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో అట్లా స్ట్రక్చర్ని మనం క్యాలిక్యులేషన్ చేయగలగాలి. మ్యాక్సిమం మనం పిక్చరైజ్ చేయకుండానే మన యొక్క మైండ్లోనే పిక్చర్ డ్రా చేసుకోగలగాలి. అప్పుడైతే మనకు కాన్సెప్ట్ వచ్చినట్లు. అన్సాచురేటెడ్ కార్బన్ కాంపోనెంట్స్ బర్న్ ఇన్ ఆక్సిజన్ విత్ ఎక్సెసివ్ బ్లాక్ స్మోక్ ప్రొవైడింగ్ ఏ ఫ్లేమ్ విత్ డాష్. సో ఇక్కడ అన్సాచురేటెడ్ అంటే అసంతృప్త కార్బన్ సమ్మేళనాలు కనుక మండించినట్లయితే అది నల్లని పొగతో పాటు ఏ విధమైనటువంటి మంటను కలగజేస్తాయి? ఏ విధమైనటువంటి మంటలను ఇస్తాయి ఫ్రెండ్స్? అయ్యి ఎల్లో కలర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది వెరీ రేర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అంటే మన యొక్క రియల్ లైఫ్లో అంటే నిత్య జీవితంలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఇది చూడొచ్చు. లేదు అన్నట్లయితే మనం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు తప్ప మన యొక్క అకాడమిక్లో యొక్క పాయింట్స్ అనేది చెప్పారు. కాబట్టి వీటన్నిటిని కూడా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సైక్లిక్ హైడ్రోకార్బన్ విత్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ C6H6? సో C6H6 అంటే ఏంటిది? C6H6 అంటే ఏంటిది? బెంజీన్. ఇలాగనే చేసినాం కదా. సో ఇది స్ట్రక్చర్, ఒరిజినల్ స్ట్రక్చర్. ఓకేనా. ఇలాగ మనం డ్రా చేసింది. ఓకేనా. సో అట్లా మనం హెక్సాగాన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటామంటే హెప్టేన్ అని అనొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని ఇంకేమంటాం? బెంజీన్ అని అంటాం. కాకపోతే అక్కడ C6H6 రాదు, C6H14 వస్తే అది హెప్టేన్ అని అంటాం. బెంజీన్కి హెప్టేన్కి అదే తేడా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కాంపౌండ్ షోన్ ఇన్ ద స్ట్రక్చర్ గివెన్ బిలో? ఓకేనా. సో దీన్ని ఏమంటాం ఫ్రెండ్స్?
బెంజీన్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 2 ఉంటాయి, 2 అంటే మొత్తం 3 డబల్ బాండ్లు, 3 సింగిల్ బాండ్లు. సో ప్రతి కార్బన్ యాటమ్ కూడా ఒక హైడ్రోజన్ యాటమ్ తోటి అండ్ అదేవిధంగా ఎడిషనల్గా ఎన్నిటితో లింకప్ అయి ఉంటుంది, 2 కార్బన్ యాటమ్స్ తోటి యాటమ్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక సి అనేది 2 సీలతోటి ఒక హైడ్రోజన్తో కనెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బెంజీన్. దిస్ ఈజ్ C6H6 యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడతో మీకు స్ట్రక్చర్లకు సంబంధించి ఒక అవుటర్ లుక్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డెప్త్లోకి వెళ్ళిపోదాం. ఇన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఒకవేళ సంతృప్త హైడ్రోకార్బన్లో ఏ విధమైనటువంటి ఉంటుంది? సో సంతృప్తమైనటువంటి హైడ్రోకార్బన్లు ఎప్పుడు కూడా సింగిల్ బాండ్ అనేది ఉంటుంది. ఓకేనా, సింగిల్ బాండ్ ఉంటేనే దాన్ని మనం ఏమంటాం? సంతృప్తమైనటువంటి హైడ్రోకార్బన్లు ఉంటాం. డబుల్ బాండ్ ఉన్నా, ట్రిపుల్ బాండ్ ఉన్నా, ఓకేనా, దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? అసంతృప్త హైడ్రోకార్బన్లు అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? ఈ కింద వాటిలో ఏది సాచురేటెడ్ అయినటువంటిది? అన్సాచురేటెడ్ అంటే ఏంటి రాస్తాం? ఆటోమేటిక్గా C2H2 కానీ CH2 కానీ పిక్ చేస్తాం. సాచురేటెడ్ అంటే ఏంటిది? మనకు ఆల్కైల్ ఆ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఫాలో అవ్వాలి. సో ఇక్కడ నాకైతే ఆప్షన్ 2 అనిపిస్తుంది. ఇది ఒకసారి చూద్దాం. మన దగ్గర ఆల్కిన్ ఆ యొక్క ఫార్ములాలు ఉన్నాయి కదా, CN అంటే C2, H2N అంటే 2 to the 4 + 2, CN H2N + 2 స్ట్రక్చర్, ఆల్కేన్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అయింది. C2H6 2 2 4 + 2 6, కాబట్టి ఇది సాచురేటెడ్. దట్స్ ఇట్, అంతే. మనకు ఆ యొక్క 4 ఏది ఫాలో అయినా కూడా మనకు అది అవుట్పుట్ వస్తుంది. అట్లానే అన్ని ఫాలో అవ్వాలని కూడా లేదు, ఎందుకంటే 4th ఆప్షన్ చూడండి, C2H4 ఉంది, అది CnH2n ఫాలో అవుతుంది కదా, అట్లా అని చేయలేం కదా. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? ఈ కింద వాటిలో ఏది సాచురేటెడ్ హైడ్రోకార్బన్? మీథేన్, ఎసిటలిన్, ప్రొపెలిన్, బ్యూటాడిన్. సో ఏంటి ఫ్రెండ్స్? మీథేన్ CH4, మనకి స్ట్రక్చర్ ఫార్మేషన్ అవుతుంది కదా, మీథేన్. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్రెడీ నేను కిందాకనే చెప్పినా కదా ఫ్రెండ్స్, సి ఇట్లా తీసుకొని ఇట్లా వచ్చిందని. ఓకేనా. సో మీ మైండ్ ఒక్కసారి నేను చెప్పినా అంటే మీ మైండ్లో ఉండిపోవాలి. మళ్ళీ మీథేన్ అంటే కానీ మళ్ళీ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇట్లా చెప్తుండ అన్నది మీకు క్వశ్చన్ అనేది రాకూడదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైడ్రోకార్బన్? ఈ కింద వాటిలో ఏది హైడ్రోకార్బన్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్? మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఎసిటిక్ యాసిడ్, కార్బన్ డైఆక్సైడ్. ఏది ఫ్రెండ్స్? మనకు తెలిసింది ఒకటే, మీథేన్. దట్స్ ఇట్. ఇందులో ఉండేటటువంటి పాయింట్సే కొన్ని ఫ్రెండ్స్, ఆ ఇచ్చిన పాయింట్నే తిప్పి అడుగుతుంటాడు. ఇక్కడ క్లోరోఫ్లోరో కార్బన్స్ అడిగిండు క్వశ్చన్లో, ఒక కొత్త పాయింట్ యాడ్ వచ్చింది, అంతేగాని మన యొక్క కంటెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా. ఈచ్ మెంబర్ ఆఫ్ ద హైడ్రోకార్బన్ ఫ్యామిలీ డిఫర్ ఫ్రమ్ ద ప్రీవియస్ మెంబర్ బై ఏ గ్రూప్ ఆఫ్ డాష్. మిథిలిన్, మిథైల్, ఈథైల్, ఇథిలిన్. సో వాటికి సంబంధించినటువంటి లింక్ పడిగిండు. హైడ్రోకార్బన్ సంబంధించి ఏది డిఫరెంట్గా ఉంటుందంటే మిథిలిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మిథిలిన్ అంటే ఏంటిది? మిథిలిన్ అంటే CH2. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ లాజికల్గా అడిగిండు. ఆల్రెడీ మనం నిన్న ప్రీవియస్ క్లాస్లో హోమోజీనియస్ స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు 2 వరుస ఉన్నటువంటి ఎలిమెంట్లలో తేడా అనేది CH2 ఉంటే దాన్ని ఏమంటాం? హోమోజీనియస్ సంబంధించినటువంటి ఇష్యూ అని అన్నాం కదా, దాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా అడిగిండు. CH2ని మనం ఇక్కడ ఏమని అంటాం? మిథిలిన్ అనడం జరుగుతుంది. ఎందుకు? C1H2 వస్తుంది. ఓకేనా. సో ఆ యొక్క స్ట్రక్చర్ని మనకి ఇక్కడ తీసుకొచ్చిండు. ఆల్కిన్ పేర్లు వినగానే మళ్ళీ కొత్తది అని మాత్రం మీరైతే ఏం టెన్షన్ పడకండి, సింపుల్గానే ఉంటుంది ఇది. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ యాడ్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్. ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్? అసంతృప్త హైడ్రోకార్బన్లని ఉత్ప్రేరకం సమక్షంలో కనుక ఉంచినట్లయితే హైడ్రోజన్ యాడ్ చేసే కదా, ఆ యొక్క స్ట్రక్చర్ ఏంటిది అంటే ఆ యొక్క క్యాటలిస్ట్ ఏంటిది? పల్లాడియం, రేడియం, నికెల్, హైడ్రోజన్, నికెల్ కాల్షియం, నికెల్, పల్లాడియం. సో ఇక్కడ మనకు క్యాటలిస్ట్ కనుక తీసుకుంటే అంటే ఉత్ప్రేరకం కనుక తీసుకుంటే నికెల్ మరియు పల్లాడియం. ఇది డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాల్సింది. ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది. వీటికి ఎలాంటి స్ట్రక్చర్స్ అనేవి మనం ఫార్మేషన్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అంటే ప్రయోగశాలలో ప్రయోగం చేసిన తర్వాతనే ఆ క్వశ్చన్ డైరెక్ట్ దీంట్లో తీసుకొచ్చి పెడతాడు. ఎందుకంటే ఇది NCERT బుక్లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనం చదవాల్సింది. వీటికి నేనైతే ఎక్స్పెరిమెంట్ చేసి చూపెట్టలేను, ఎందుకంటే మనకు అక్కడ అసంతృప్త హైడ్రోకార్బన్లు అన్నాడు. వాళ్ళు ఏ స్ట్రక్చర్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. వాళ్ళు ఏ స్ట్రక్చర్ తీసుకొని ఫార్మేషన్ చేస్తే మనకు హైడ్రోజన్ జనరేట్ చేసిరో మనకు ఆ యొక్క కాంబినేషన్స్ తెలియదు కాబట్టి మనం అక్కడ దాకానే చదువు వదిలేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్ హ్యాజ్ ఏ డబుల్ బాండ్? ఈ కింద వాటిలో దేనికి డబుల్ బాండ్ అనేది ఉంటుంది? ఎసిటలిన్, ఈథేన్, మీథేన్, ఈథీన్. ఓకేనా. దేనికి ఉంటుంది ఫ్రెండ్స్? ఈథీన్. ఓకేనా. ఈథీన్కి ఉండడం జరుగుతుంది.
ఇది ఈథేన్, ఇది ఈథేన్, ఇది ఈథీన్. ఈథీన్ అంటే ఏంటి? C2H4. ఇట్లా వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్? బ్యూటేన్, పెంటేన్, ఈథీన్ అండ్ అదేవిధంగా ప్రోపేన్. ఏంటి ఫ్రెండ్స్? ఈథీన్. ఇప్పుడే చేసినాం కదా. ఓకేనా? సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అటామిక్ మాస్ యూనిట్ ఆఫ్ సబ్సీక్వెంట్ మెంబర్ ఆఫ్ హోమోజీనియస్ సిరీస్? సో ఇక్కడ ఏమైనా అటామిక్ మాస్ అనేది చేంజ్ ఎక్కడ అవుతుంది హోమోజీనియస్ సిరీస్లో? 26, 32, 20, 14? ఓకేనా? సో ఇది చేయాలంటే మనం ఇక్కడ మనకు బేసికల్గా హోమోజీనియస్ అన్నాడు అంటే తేడా ఏముండాలి? CH2 తేడా ఉండాలి. ఓకేనా? సో ఈ పాయింట్ బేస్ పైన చేద్దాం. సో కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6, హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1, కార్బన్ యొక్క పరమాణు భారం 12. ఇది ఏమవుతుంది? ఇది 1, 2 హెచ్లు కదా. సో 12, 1 13 ప్లస్ 1 14. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్? సజాతీయ శ్రేణి యొక్క మిశ్రమంలో ఒక సభ్యునికి ఇంకో సభ్యునికి అంటే ఒక మెంబర్కి ఇంకో మెంబర్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటిది అని అడిగిండు గతంలో. CH2 అన్నాం. సో సేమ్ అట్లనే దానికి ఒక పేరు కూడా చేంజ్ చేసి మన ఇందాకనే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ ఏమంటుండు? దాని యొక్క అటామిక్ మాస్ని అడిగిండు. ఏమొచ్చింది? కార్బన్కి ఏమో 12 ఉంటుంది, హైడ్రోజన్కి 1 ఉంటుంది. 2 హైడ్రోజన్లు కాబట్టి 2. 12 ప్లస్ 2 ఎంత? 14. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే మనం 26, 30 పెట్టేసి వచ్చేస్తాం డైరెక్ట్. అసలు మళ్ళీ ఆలోచించను కూడా ఆలోచించాం అసలు ఇది ఎట్లా వచ్చింది అన్నది కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్ములా ఆఫ్ C6H14 డాష్ హైడ్రోకార్బన్స్ ఇండికేట్స్. సో C6H14, C6 అంటే ఏంటి ఫ్రెండ్స్? హెగ్స్. అండ్ అదేవిధంగా H14 అంటే 6 2 12 ప్లస్ 2 14 అంటే ఏంటిది? CnH2n ప్లస్ 2 అంటే ఏంటిది? హెగ్జేన్. హెగ్జేన్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్. సో హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? సంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటాం? సో సంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటాం ఫ్రెండ్స్? ఆల్కేన్. కేన్ విలియమ్సన్ గుర్తుంది కదా మనకి, SRH కెప్టెన్. సో అట్లా ఏదైనా మీరు బండ గుర్తు పెట్టుకోవచ్చు. ఏదైనా బండ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు బండ గుర్తైనా పెట్టుకోండి, లేకపోతే ఏదైనా ఒక లింకప్ చేసుకోండి. దాన్ని ఎటువంటి గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకుంటేనే మీకు మార్క్ వస్తుంది, మార్క్ వస్తేనే జాబ్ వస్తుంది. వాట్ ఈజ్ C6H6? ఏంటిది? ఇంటర్లో వైవాలో అడిగారు, ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ దాంట్లో కూడా ఇష్యూ వచ్చింది, ఎక్స్పెరిమెంట్ కూడా చేసినాం. ఏంటిది? బెంజీన్ కదా. C6H6 డాష్ ద కాంపౌండ్ హ్యాస్ ద రింగ్ కార్బన్ చైన్ స్ట్రక్చర్. ఈ కింద వాటిలో దేనికి రింగ్ కార్బన్ చైన్ స్ట్రక్చర్ వచ్చేసింది? ఫిక్స్ దానికే కదా మనకు. ఇది రింగ్ షేపే ఉంది కదా. అంటే ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ 2 కలిసే ఉంటుంది కదా దీంట్లో. దీన్ని ఏమంటాం? బెంజీన్ అనడం జరుగుతుంది. అంటే మీరు ఇట్లా కూడా అడగవచ్చు, సార్ ఇట్లా కూడా ఉంటుంది కదా, ఆ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. కానీ అక్కడ ఇచ్చింది ఏంది? ఒకటి మీథేన్ ఇచ్చిండు అంటే ఒకటే C ఉంటుంది. మీథేన్ ఇచ్చిండు ఒకటే C ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోపేన్ అన్నాడు. ఇట్లా తీసుకుందాం ఒక ఈ విధంగానో, లేకపోతే ఇట్లా ఈ విధంగా వచ్చేస్తుంది. బ్యూటేన్ అంటే ఏంటిది? 4 Cలు వస్తాయి. ఈ విధంగా వచ్చేస్తుంది. కానీ ఒక్కటే మనకి ఇక్కడ ఉన్నటువంటి బెంజిన్కి మాత్రమే కదా ఈ విధంగా మొత్తం 360 degrees కవర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆడ్ కాంపౌండ్? ఈ కింద వాటిలో తేడా దాన్ని కనిపెట్టమంటుండు. ప్రోపేన్, ఈథీన్, మీథేన్, ఈథేన్. ఏంటి ఫ్రెండ్స్? అన్నీ కూడా కేన్ విలియమ్సన్ పేరు మీద ఉన్నాయి. ఆప్షన్ బి మాత్రమే మనకు ఈథీన్ అనేది ఉంది. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ తేడా ఏముంది? ఆల్కేన్, ఆల్కిన్, ఆల్కైన్, ఆల్కైల్. ఆ యొక్క స్ట్రక్చర్ బేస్ పైన డిఫరెన్స్ ఇచ్చిండు అంతే. వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఐసోబ్యూటెన్? సో చెప్పండి ఫ్రెండ్స్, ఐసోబ్యూటెన్ అంటే ఏంటిది? సో ఫస్ట్ మనకి తెలిసింది బ్యూటేన్. బ్యూటేన్, బ్యూట్ 4 ఏన్ అన్నాడు అంటే కేన్ విలియమ్సన్ అంటే ఏంటిది? CnH2n ప్లస్ 2. సో 4 C4, 4 2 8 ప్లస్ 2 10. C4H10. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ కార్బన్. ఈ కింద వాటిలో ఏది అసంతృప్త హైడ్రోకార్బన్. సో ఏముంది ఫ్రెండ్స్, ఎక్కడ మీకు డబల్ బాండ్ త్రిబుల్ బాండ్ కనిపిస్తున్నాయి, ఎక్కడైతే మీకు డబల్ బాండ్ త్రిబుల్ బాండ్ కనిపిస్తుందో దట్ ఈస్ అవర్ ఆన్సర్. నాకైతే క్లియర్గా ఫస్ట్ ఆప్షన్లో ఈ పార్ట్లో కనిపిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్, అంతే. మనం గమనించే దాంట్లోనే ఉంటుంది మొత్తం. స్ట్రక్చర్ ఇచ్చేసిండా మీకు మొత్తం డేటా ఇచ్చేసినట్లే. స్ట్రక్చర్ ఇవ్వలేదా మనకు 50-50 ఛాన్స్ ఉంటుంది, ఎక్కడైనా మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే రైల్వే వాళ్ళు కూడా రిస్క్ తీసుకోరు, మ్యాక్సిమం పిక్చర్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే క్యాండిడేట్స్కి ఇచ్చినటువంటి టైం ఎంత ఒక్కొక్క క్వశ్చన్కి, జస్ట్ 59 సెకండ్స్ లేదా 55 సెకండ్స్ అట్లా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సెకండ్లోనే క్యాలిక్యులేషన్ చేసేటట్టే వాళ్ళు ప్లాన్ చేసి ఇస్తారు. కాకపోతే మనకున్నటువంటి టెన్షన్కి ఉన్నది కూడా పోద్ది. అందుకే మనం ఎక్కువ మిస్టేక్ చేస్తాం, లేదా తెలిసినా కూడా డౌట్ఫుల్గా వదిలేసి వస్తాం. ఇన్ ఏ మాలిక్యులర్ బెంజిన్ డాష్ డబుల్ బాండ్ ఈజ్ ప్రెజెంట్. సో ఎన్ని ఫ్రెండ్స్, ఎన్ని డబుల్ బాండ్లు ఉన్నాయి మీరు లెక్క పెట్టండి. ఎన్ని డబుల్ బాండ్లు ఉన్నాయి? సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్. కానీ మనల్ని అడిగిందేమో డబుల్ బాండ్ 1, 2, 3. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. డాష్ కన్సిస్ట్ ఆఫ్ 6 కార్బన్ ఆటమ్స్ అండ్ 6 హైడ్రోజన్. 6 హైడ్రోజన్ ఆటమ్స్ అంట, 6 కార్బన్ ఆటమ్స్ అంట దేంట్లో ఉంటాయంట. సో జూజుబి చిన్న పిల్లల ప్రశ్న ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఇదేగా డిస్కస్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు మనకు ఫ్రీగానే ఉంటుంది. ఎస్ ఏమంటే చెప్పేస్తాం. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో వస్తే చెప్పలేం కదా, అప్పుడు ఏం చేయాలి? 6 కార్బన్లు అనగానే ఏం చేయాలి ఫ్రెండ్స్, ఎమ్మటే మనం ఏం చేయాలి? C6 ఆర్ హైడ్రోజన్ H6. ఇది అన్న చూసినట్టుంది. స్ట్రక్చర్ గీసుకుందాం. ఆ యొక్క స్ట్రక్చర్ తీసుకోవాలి, మొత్తం గీసుకుంటే ఓకే ఇదేదో తెలిసిన ముఖం లెక్కే ఉంది, గీసేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే ఇది బెంజిన్ అని అంటారు. గీయండి, ఒక 30 సెకండ్స్ పోతుంది, టైం అవుతుంది, కానీ మాకు వస్తుంది. ఒకవేళ మీకు C6H6 స్ట్రక్చర్ చూడగానే వచ్చిందా, యు ఆర్ ద బెస్ట్. దట్స్ ఇట్, అంతే, ఏం లేదు. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద హాట్ ఎయిర్ బెలూన్స్. చెప్పండి ఫ్రెండ్స్, ఇంత ఈజీ క్వశ్చన్ కదా ఇది. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, బెలూన్లలో కాదు, హాట్ ఎయిర్ బెలూన్లలో. హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఏంటిది? ఇట్లా ఉంటుంది కదా పెద్దగా, ఈ కింద ఒక చిన్న బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో ప్రజలందరూ కూర్చుంటారు. టూరిస్ట్ ప్లేసెస్లలో ఇక్కడ దీని లోపల మనకు సిలిండర్ ఉంటుంది, ఒక స్టవ్ ఉంటుంది, దీంట్లో ఫిల్ చేసేది ప్రోపేన్. హీలియం అనే దానికి ఒక వీక్నెస్ ఏంటిదంటే లీకేజ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హీలియాన్ని ఫిల్ చేయకుండా ప్రోపేన్ని ఫిల్ చేస్తారు. ప్రోపేన్ ట్యాంక్స్ ఫిల్ చేస్తారు. అంటే ఎక్కడ ఫిల్ చేస్తారంటే బర్నర్స్, మనం బ్యూటేన్ వాడకుండా ప్రోపేన్ వాడతాం. ప్రోపేన్ ట్యాంకర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆ యొక్క థ్రస్టర్స్కి, అంటే లోపల మనకు బర్నింగ్ అవుతుంది కదా, మనకు బర్న్స్ అనేవి లోపల ఉండడం జరుగుతుంది. వాటి వల్ల లోపల గాలి అనేది వేడెక్కుతుంది. దాంట్లో ఎలాంటి హీలియంని నింపరు, బయట ఉన్నటువంటి సహజమైనటువంటి వాయువుని దాంట్లో ఫిల్ చేస్తారు. ఓకేనా? సో ఇట్లాంటి నిత్య జీవితంలో జరిగేటటువంటి విషయాలు చాలా ఎక్కువగా రైల్వేలో అడుగుతారు కాబట్టి వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఈజ్ విజువల్లీ డెన్స్. సో ఈ కింది వాటిలో ఏది దృశ్యమానంగా ఉంటుంది? గాలి, టార్పెంటైన్, బెంజిన్, వాటర్. సో ఎయిర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? గాలి, టార్పెంటైన్ ఆయిల్ ఉంటుంది, ఓకేనా, బెంజిన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఈ కింది వాటిలో ఏది విజువల్లీ డెన్స్ అంటే ఏంటి? విజువల్గా మనం గమనించగలం. ఏంటిది అది? డెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సాంద్రత. సో దేని యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది? చూస్తే దేని యొక్క బరువు ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అంటే బెంజిన్. ఫర్ వెల్డింగ్ మిక్చర్ ఈథీన్ అండ్ డాష్ ఈజ్ యూజ్డ్. సో దేన్ని ఉపయోగిస్తాం? ఎథనాల్ ఉపయోగిస్తామా, ఆక్సిజన్ ఉపయోగిస్తామా, కార్బన్ డైఆక్సైడా, ఎయిరా? సో దేని ఫ్రెండ్స్ ఉపయోగించేది? ఆక్సిజన్ ఉపయోగించడం జరుగుతుంది. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ యాడ్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ సచ్ యాస్. ఏంటి ఫ్రెండ్స్ ఇది? పల్లాడియం మరియు నికెల్. ఆల్రెడీ ఇల్దాకనే సాల్వ్ చేసినాం కదా ఇదే క్వశ్చన్ని. ఇదే క్వశ్చన్ వచ్చేసింది కదా మనకు. సో అందుకే రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద గెటింగ్ జాబ్. సో ఆ యొక్క క్వశ్చన్స్ ఇప్పుడు మనకి ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఈ యొక్క క్వశ్చనే. డాష్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఏది ఫ్రెండ్స్? బెంజిన్. దట్స్ ఇట్. ఇదే కదా, దానికే కదా 3 డబల్ బాండ్లు ఉన్నాయి.
hydrocarbons that have the same molecular formula but have different structural formulas dash is said. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏమన్నాడు, హైడ్రోకార్బన్స్కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి వేరే స్ట్రక్చరల్ ఫార్ములాస్ అనేవి ఉంటాయంట. వాటిని ఏమంటాం, అట్లా ఉంటే దాన్ని మనం ఐసోమెరిక్ అనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నా దగ్గర C3H ఏముంటుంది, H8 ఉందనుకో, నేను C లెటర్ రాసుకుంటా, ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇట్లా రాసుకున్న 3 Cలు వస్తాయి, ఇట్లా రాసుకున్న 3 Cలు వస్తాయి. ఓకేనా, ఇదేమైంది స్ట్రైట్ లైన్లో వచ్చింది, ఇది ట్రయాంగిల్లో వచ్చింది. ఓకేనా, నేను ఇట్లా రాసుకుంటా, ఈ షేప్లో రాస్తా, C పెడతా, ఈడ C పెడతా, ఈడ C పెడతా, ఎట్లయినా గీసుకోవచ్చు, అది మన ఇష్టం. సో అట్లా స్ట్రక్చర్స్ అనేవి మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే పాసిబిలిటీస్ని ఐసోమెరిక్ అనడం జరుగుతుంది. డాష్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఇల్యూమినేటెడ్ గ్యాస్. ఈ కింది వాటిలో దీన్ని మనం ఇల్యూమినేషన్ గ్యాస్ అని కూడా అనడం జరుగుతుంది, అంటే దట్ ఈస్ కాల్డ్ ప్రొపేన్. సో ఇలా మనం డిస్కస్ చేసుకున్నాం కదా హాట్ ఎయిర్ బెలూన్లో ఉపయోగించినటువంటి గ్యాస్ అనేది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ప్రొపేన్ గ్యాస్ ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్. ఈ కింది వాటిలో ఏ ఎలిమెంట్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటిది, సేంద్రియ సమ్మేళనాల్లో ఉండేది ఏంటిది, కార్బన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ప్రతి అణువులో కూడా మనకు కార్బన్ అనేది ఒక మూలకంగా ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి కార్బన్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోవలెంట్ డాట్ అండ్ క్రాస్ స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్. సో ఈథేన్ అడిగిండు, మీత్ ఈత్ ప్రోపబ్యూట్ పెంటా హెక్సా హెప్టా ఆక్టా నానోడెకాలో అడిగింది ఈథేన్, అంటే మీతి ఈథేన్ ఏమొస్తుంది, 2 4 2 6 కదా, H6. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో ఏది ఫార్మేషన్ అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం, C2 ఓకే బ్యాలెన్స్ అయింది, 1 2 3 4 4 హెచ్లే వచ్చినాయిగా, ఇది కాదు, ఇది చూద్దాం, 2 Cలు 1 2 3 4 5 6 ఓకే, ఇది ఒకటి పాసిబుల్. ఇక్కడ ఒకటే C ఉంది, అసలు ఇది ఈథేనే కాదు, ఇదేంటి మీథేన్. 1 2 Cలు ఉన్నాయి, 2 Hలు ఉన్నాయి, C2H2, ఇది కూడా కాదు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ చూడగానే వామ్మో ఇదేంది ఇంత పెద్దగా ఉంది, ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇంటూ మార్క్స్ ఉన్నాయి, ఏంది అని అనుకుంటాం. జస్ట్ వాడు ఇచ్చిన పదం ఒకసారి ఈథేన్ అంటే స్ట్రక్చర్ తెలుసు, ఈథేన్ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసినాం, ఎన్ని Cలు ఉన్నాయి ఎన్ని Hలు ఉన్నాయో టాలీ చేసుకున్నాం, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇంత సింపుల్గా కూడా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఆల్కహాల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, లాస్ట్ వీడియోలో మనం ఆల్కహాల్ జస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది, ఈరోజు మనం ఆల్కహాల్ డెప్త్లోకి వెళ్ళిపోతున్నాం. ఆల్కహాల్, ఆల్డిహైడ్లు, ఎస్టర్లు, కీటోన్లు ఉంటాయి కదా, దాంట్లో ఆల్కహాల్ గురించి. సో ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద రాంగ్ సెట్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములాస్ ఐయుపాక్ నేమ్ కామన్ నేమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. సో ఈ క్లాస్ ఇక్కడి నుంచి ఎవరైతే ప్రీవియస్ క్లాస్ చూడలేదో వాళ్ళెవరు కూడా ఈ యొక్క క్లాస్ అనేది అర్థం కాదు. ఓకేనా, ఎందుకంటే మీరు ప్రీవియస్ క్లాస్ చూసిన వాళ్ళైతే ఈ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యొక్క ఫస్ట్ బేసిక్ క్లాస్ చూడండి కోర్సులో, ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి సెకండ్ లింక్ నుంచి ఈ యొక్క కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. కేవలం 499కి ఇప్పటికే 350+ వీడియోస్ మీకు డీటెయిల్డ్ థియరీ, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, గ్రాండ్ టెస్ట్లు అండ్ అదేవిధంగా వాట్స్ నాట్, సో అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కేవలం 499కి ప్లస్ అప్ టు మన గ్రూప్ డే ఎగ్జామ్ జరిగిన దాకా ఉంటుంది, NDPC CBT2 ఎగ్జామ్ నడిచిన దాకా కూడా మీకు అక్కడ అన్ని యాక్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క కోర్సుని తీసుకోండి. దాదాపు 25,000కు పైగా బిట్స్ కూడా మీకు అక్కడ యాక్సెస్ ఉన్నాయి. సో ఆ యొక్క క్వశ్చన్స్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు చదవగలిగితే చాలు, 100కి 100% మనం ఇచ్చిన డేటా నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఓకేనా, వాటన్నిటిని గ్యాదర్ చేసుకోండి. ఆ యొక్క క్లాస్ చూస్తేనే లాస్ట్ క్లాస్ అర్థమవుతుంది, లాస్ట్ క్లాస్ అర్థమైతేనే ఈ యొక్క క్లాస్ అర్థమవుతుంది. సో ఇచ్చిన దాంట్లో ఏది తేడా ఉంది. సో ఫస్ట్ మనం అడుగుంది, సో ఇక్కడ ఉన్నటువంటి డేటా చూడండి, ఆల్కహాల్ అని మెన్షన్ చేసేసిండు కాబట్టి అన్నిట్లో OH తీసేద్దాం. సో బ్యూట్, మీత్, ప్రోప్, ఈత్. సో ఇది ఫ్రెండ్స్ ఏ తేడా ఉంది, C3H6 ప్రొపైల్, CH3 బ్యూటైల్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇదేంటిది CnH2n+1, CnH2n+1, CnH2n+1 ఉంది, ఇదేంటి CnH2n+2 ఉంది, కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ మిథైల్ ఆల్కహాల్ అండ్ ఇథైల్ ఆల్కహాల్ డిఫర్ ఫ్రమ్ డాష్ యూనిట్స్. సో ఇక్కడ ఏమన్నా ఫ్రెండ్స్, మాలిక్యులర్ మాస్ ఆఫ్ మిథైల్ ఆల్కహాల్ మరియు ఇథైల్ ఆల్కహాల్లో ఏం తేడా ఉంటుంది, ఏంటి ఫ్రెండ్స్, మిథైల్ ఆల్కహాల్కి ఇథైల్ ఆల్కహాల్ మధ్య తేడా ఉండేది ఈ రెండు కూడా సజాతీయ సమ్మేళనాలు కదా, వీటి మధ్య తేడా ఏముంటుంది, CH2. సో CH2 అంటే ఏంటిది, 14. ఓకేనా, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్.
ఫార్ములా ఆఫ్ ఇథనాల్. సో ఇథనాల్ యొక్క ఫార్ములా ఏంటిది? ఇథనాల్ ఏంటి ఫ్రెండ్స్? ఆల్ తీసేయండి, ఆల్కహాల్ తీసేయండి, ఏమొచ్చింది చెప్పండి, ఏమొచ్చింది? C2H5OH కదా. సో ఈ రెండు అయితే కావు, ఎందుకంటే ఇది మీతులో కిందకి వచ్చేస్తాయి. ఈ రెండే మనకు డౌట్ ఉంటుంది. సో ఈథేన్ కాదు అది, కాబట్టి ఇథనాల్ ఈజ్ అవర్ ఆన్సర్. సో C2H5OH ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద ఆల్కహాల్? ఈ కింద వాటిలో ఆల్కహాల్లో ఏ ఎలిమెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి? నైట్రోజన్ అయితే ఉండదు, ఫస్ట్ కన్ఫర్మ్. హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ రెండు ఉంటాయి. కార్బన్ కూడా ఉంటుంది. సో CHO, ఎస్. సో ఆల్కహాల్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది CHO, ఓకేనా? CHO మీకు గుర్తుంటే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ప్రతి ఎలిమెంట్లో కార్బన్ అనేది కామన్గా ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్లోనే చూసారు మీరు, ఇక్కడ OH అనేది ఇక్కడ ఉంది కదా. ఏంటిది OH అంటే? ఏంటిది? ఆల్కహాల్గా మనం రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ ఏంటిది? ఆక్సిజన్, హైడ్రోజన్. వెన్ అండ్ ఓవర్ డోస్ ఆఫ్ డాష్ ఈజ్ కన్జ్యూమ్డ్, ఇట్ స్లో డౌన్ ద మెటబాలిక్ ప్రాసెస్ అండ్ డిగ్రేడ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ కింద వాటిలో ఏది కనుక ఓవర్ డోస్ అయినట్లయితే ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్తుంది. ఏంటిది అది? నాడీ, కేంద్ర నాడీ వ్యవస్థ పైన అండ్ అదేవిధంగా జీవక్రియ పైన ప్రభావం చూపిస్తుంది. ఏంటిది? మిథనాల, ప్రొపనాల, ఇథనాల, బ్యూటనాల? ఏది ఫ్రెండ్స్? ఏది తీసుకున్నట్లయితే మనకు ప్రాబ్లం వస్తుంది? ఇథనాల్. C2H5OH. మీ ఏ ఎలిమెంట్ చూసినా దాని యొక్క నేమ్ మీ యొక్క నోటికి రావాల్సింది. ఎక్కువ సార్లు అడిగింది C2H5OH, దట్ మీన్స్ ఇథనాల్ అనేది ఎక్కువ సార్లు వచ్చింది. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్లిజరాల్? గ్లిజరాల్, గ్లిజరిన్ కాదు, గ్లిజరాల్ ఇది. సో గ్లిజరాల్ ఫార్ములా C3H8O3. C3H8O3. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది SSC సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నుంచి రావడం జరిగింది. కాకపోతే మన దాంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి పేపర్ అనేది హార్డ్గా వస్తుంది కాబట్టి, ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. డీనాచురేషన్ ఆఫ్ ఇథనాల్ ఈజ్ డన్ ఫర్ డాష్. ఏం చేస్తుంది? ఇది యాంటీ మైక్రోబయాల్గా వర్క్ అవుతుంది. యాంటీ మైక్రోబయాల్గా ఇథనాల్ యొక్క డీనాచురైజేషన్ అనేది యాంటీ మైక్రోబయాల్గా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఆప్షన్స్ గివెన్ బిలో ద రాంగ్ మాలిక్యులర్ ఫార్ములా IUPAC నేమ్ ఐడెంటిఫై ద కామన్ నేమ్. సో ఈ కింద వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది? C4H9, C2H5, C3H7, C2H3. ఏది ఫ్రెండ్స్? చూడగానే తెలిసిపోద్ది. మీథేన్కి C2 అనేది వస్తుందా? రాదు. దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి యొక్క క్వశ్చన్స్ యొక్క డేటాని కంప్లీట్ చేసేద్దాం. ఆల్కహాల్ యొక్క డేటా ఇక్కడతోటి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఆల్కహాల్ని ఫుల్ఫిల్ చేసేద్దాం. అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఖచ్చితంగా ఎవరైతే ప్రీవియస్గా ఉన్నటువంటి స్టాండర్డ్ అయినటువంటి థియరీ కంప్లీట్ అవ్వలేదు, థియరీ కంప్లీట్ చేసుకోండి. కోర్సుని ఎన్రోల్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి IUPAC నేమ్స్ వాటి యొక్క డీటెయిల్ డేటా చూడండి. అక్కడ మీకు 100+ క్వశ్చన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన 100+ క్వశ్చన్స్ అనేవి మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. దాని తర్వాత మీకు రిమైనింగ్ ఉన్నటువంటి రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈ యొక్క PDFలో అందుబాటులో ఉంటాయి. వాటన్నిటిని యాక్సెస్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ ఈ యొక్క బుక్లో అందుబాటులో ఉంటుంది. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ యొక్క టోటల్ డేటా కూడా ఆల్రెడీ మీకు అందించడం జరిగింది. దాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా బయాలజీ యొక్క లాస్ట్ 30 years సంబంధించినటువంటి 2000+ క్వశ్చన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క ఫైల్ని కూడా గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.